ఆ డాక్యుమెంట్ పెట్టు, ఈ డాక్యుమెంట్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అని కొట్లాడుతుండే వాళ్ళు. డాక్యుమెంటైజేషను మాకు ఎంక్వైరీ అయినాక కూడా లోన్ ఇవ్వడానికే కింద మీద పడుతుండే. కానీ ఇప్పుడు మాకు యూపీఏ ద్వారా 5 నుంచి 10 లక్షల రూపాయల లోను ఏమి డాక్యుమెంట్ లేకుండా వస్తుంది కదమ్మా. మాకు డైలీ యూపీఏ ద్వారా పడ్డ డబ్బులలో నుంచి కట్ అయిపోతుంది కదా, మాకు ఈజీ ఉంది కదా. చిన్న సంస్థ పోయి పెద్ద సంస్థ అవుతుంది. అది ఒక 10 లక్షల లోన్ వచ్చింది అనుకో, మేము డెవలప్ అయ్యాము. నాదే చూడండి, ఒక మిర్చి బండి నుంచి స్టార్ట్ అయినా ఇవాళ రెండు టిఫిన్ సెంటర్లు పెట్టిన. 2 టిఫిన్ సెంటర్లో 10 మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నా నేను. అది యూపీఏ ద్వారానే అయ్యింది. సో ఇప్పుడు మొత్తంగా అయితే నరేంద్ర మోడీకి ఓటు వేయడం వల్ల, నరేంద్ర మోడీని గెలిపించడం వల్ల మనకి ఇంకా దేశం అభివృద్ధికి చెందుతుందని మీ అభిప్రాయం? విశ్వగురువు అవుతుందండి. ప్రపంచ దేశాలకు విశ్వగురువు అనేది మనం ఇప్పుడు చూపెట్టబోతున్నాము. రామ మందిరాన్ని పట్టుకొని అందరూ మొత్తుకుంటారు, కానీ మైనారిటీ ప్రజలకు ఎంత చేసి మైనారిటీ ప్రజలు కూడా మాకేం చేయలే అంటారు. చదువుకున్న యువకులు, చదువుకున్న మహిళలు, చదువుకున్న పెద్దలు, మైనారిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయడానికి రెడీ ఉన్నారు. అంటే ఈ త్రిబుల్ తలాక్ అనేది కేవలం ముస్లిం మతస్థులకు సంబంధించిందే. దాన్నే ఆయన అంటే మతోన్మాదిగా హిందువులకు మాత్రమే చేస్తాడని చెప్పడం జరుగుతుంది. కానీ ఆయన త్రిబుల్ తలాక్ తీసేయడం వల్ల ఎంతోమంది మైనారిటీ మహిళలకు, ముస్లిం మహిళలకి అది లాభం చేకూరింది అనేది ఎందుకు గుర్తించలేకపోతే? ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు, ఎంఐఎం పార్టీ అధినేతలు వాళ్ళందరూ కలిసి ఈ త్రిబుల్ తలాక్ని ఒత్తేయడం జరుగుతుంది. త్రిబుల్ తలాక్ ద్వారా ఎంతోమంది మహిళలు బానిస బ్రతుకు నుంచి బయటికి వచ్చిర్రు. వాళ్ళ ఉపాధి వాళ్ళు చేసుకుంటుర్రు. ఒకప్పుడు త్రిబుల్ తలాక్ అని 3 సార్లు చెప్పంగానే తలాక్ అవుతుండే. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా కన్జంప్షన్ వస్తుంది. నిజంగానే వాళ్ళకి తలాక్ కావాలంటే వాళ్ళకు కూడా గవర్నమెంట్ కోర్టు ద్వారా కొంచెం అమౌంట్ ఇస్తుంది, వాళ్ళకు కూడా చేస్తుంది. కానీ త్రిబుల్ తలాక్ని ఇండియాలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పోనివ్వము. త్రిబుల్ తలాక్ కావాలి. త్రిబుల్ తలాక్ అయితేనే మా మైనారిటీ మహిళలు కూడా సుఖంగా ఉంటారు, వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఏదో మేము తలాక్ అని పెళ్లి చేసుకున్న తర్వాత తీసేదామంటే కాదు. అది ఓటు ఎవరికి వేస్తాం? బీజేపీకే వేస్తామమ్మా. ఎందుకు బీజేపీకి ఎందుకు వేస్తాం? మాకు మా రాజ్యం, మా రామరాజ్యం మాకు కావాలి. మాకు ఆయన మోడీ చేస్తుండు, ఈ రామరాజ్యం గురించే పరిపాలన చేస్తుండు. అయోధ్య మాకు మంచిగా ఉంది, మాకు అదే కావాలని మేము తెలుగుదేశం, మేము ఏదైనా బీజేపీకే ఎన్నుకున్నాం. ఎప్పటి నుండి ముందటి నుండి బీజేపీకే ఇస్తాం. మేము మా వాళ్ళు, మా నాన్నలు, మా తమ్ముళ్ళు అందరూ మేమందరం దానికే బీజేపీకే ముందటి నుండి. అదే మేము వచ్చినా రాకుండా మేము ఇన్ని రోజుల సంది దానికే ఇస్తున్నాం. ఇప్పుడు కూడా దానికే ఇస్తున్నాం. కిషన్ రెడ్డి ఎప్పుడైనా వచ్చిండా మీ దగ్గరికి? మా దగ్గరికంటే ఇక్కడ ఏరియాకి వచ్చిండు. ఆయన ఇక్కడ ఏరియాకి వచ్చిండు, మాట్లాడిండు, చూసిండు అందరిది ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, మీకు ఏం కావాలి, ఏం కథ, ఏం అడిగిండు. ఇవన్నీ ఏమో కార్యకర్తలు అందరూ ఇప్పుడు అందరూ కూడా కొంతమంది లీడర్లు అంతా నిలబడి కూడా చేపిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నాయి. ఏ పార్టీ వస్తే మన దేశం బాగుపడుతుంది అంటే ఇక్కడ నరేంద్ర మోడీని మరలా ప్రధాని చేయాలి అని చాలా ఏమో రాహుల్ గాంధీ రావాలనుకుంటున్నారు. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వస్తే బాగుంటుంది? అమ్మ 100కి 100% బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీకి రావాలని కోరుకుంటున్నాం. సరే, ఎందుకు కోరుకోవాలి అది ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గత 70 సంవత్సరాలు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రెండు కంపేర్ చేయాలిగా. ఇప్పుడు మనకి బీజేపీ గవర్నమెంట్ 2014 నుంచి ఆల్మోస్ట్ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందో ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైల్వే ఎంత డెవలప్ అయింది, రోడ్డు రవాణా, మరి రవాణా ఎందుకు చూస్తే రవాణా డెవలప్ అయితే కదా మనకి వ్యాపారం అభివృద్ధి చెంది, ట్రాన్స్పోర్టేషన్. మరి 70 సంవత్సరాలు ఏం చేశారండి, ఎంతవరకు వేశారు వీళ్ళు, అది చెప్పుకున్నారు. తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ఎప్పుడైతే మీకు సెంట్రల్లో బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత జరిగేది అంటే చిరు వ్యాపారులకి, అంటే చిన్న వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, మనం గూగుల్ పే చేస్తున్నాము, ఫోన్పే చేస్తున్నాము. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన జరిగింది కదా, దానివల్ల ఏమవుతుంది, మీకు అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కొన్ని దాదాపుగా నాకు తెలిసి ఒక 1 లక్ష కొంత చాలామంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. అమౌంట్ ఫిగర్ ఐడియా లేకపోవచ్చు. దానివల్ల ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఆధార్ లింక్ అయింది. ఆధార్ లింక్ అవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారం ఏంటి, వాళ్ళ ఎకనామీ ఏంటి బయటపడింది కదా. జీడిపి ఎంత అభివృద్ధి, ఎంతమంది జిఎస్టీ ట్యాక్స్ కడుతున్నారు, ట్యాక్స్ కడితేనే కదా ఈరోజు. సరే, ఇంకోటి అంటారు, కొన్ని మైనారిటీ పార్టీ అంటారు, వాళ్ళు వచ్చేసి ఏం చేసిందంటారు, మెయిన్ అండి త్రిబుల్ తలాక్ రద్దు చేశారు వాళ్ళు, అగ్రి. దానివల్ల ముస్లిము ఆడవాళ్ళు ఎంత అభివృద్ధి చెందారండి. అంటే ఇప్పుడు ఇష్టం పెళ్లి చేసుకుంటా వదిలేస్తాను కుదురుతుందా? భారతదేశంలో ఉన్నప్పుడు అందరికీ ఒకటే చట్టము, ఒకటే న్యాయము.
మాకు కావాల్సింది సెక్యులర్ దేశంలో 100 కోట్ల చట్టం పెట్టండి. ఈ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది అదే మాకు కావాల్సింది. బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ వస్తే ఇంకోటి ఆర్థిక వ్యవస్థ కాదు, రక్షణ శాఖ ఎంత అభివృద్ధి చెందింది. ఈరోజు చైనా మన మీద కాలు దువ్వట్లే కారణం మోడీ గారే కదండి. పాకిస్తాన్ కాలు దువ్వట్లే మన మోడీ గారే కారణం కదండి. మరి ఇవన్నీ పబ్లిక్ ఆలోచించాలి కదండి. అంటే ఫ్రీ ఇస్తే వాళ్ళు ఓటు వేసేస్తారా? మెయిన్గా మనకి కాశ్మీర్తో ఉన్న వివాదాన్ని కూడా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. ఆర్టికల్ 370 గురించి ఎంత పబ్లిక్ ఐడియా ఉందండి తెలిసి ఎవరికి తెలుసా అండి? ఆర్టికల్ 370 తీసేసారని చెప్తున్నారు. అదేంటి ఐడియా ఉంది ఎవరికైనా? అసలు ఎవ్వరికీ ఐడియా లేదు. తీసేశారు అంటే ఏంటి? కాశ్మీర్ భారతదేశంలో ఉంటుంది కానీ మేము భారతదేశం కాదు.